అపవాది అంట ప్రతి గంటకి నీతిమంతుడి మీద పన్నాగాలు పన్నుతాడట. ఈ పన్నాగాల్లో పడేవాడు ఎవడయ్యా అంటే, ఎప్పుడైతే ఖాళీగా ఉంటాడో, ఎప్పుడైతే పనుల్ని పెట్టుకోకుండా ఏ యొక్క ఆలోచన లేకుండా చక్కగా కూర్చుని ఉంటాడో, వాడి మీద ఊరికే దాడి జరిగిపోతుంది. వాడు మోకరించాడు అనుకో, వాడి దగ్గరికి రాడు. వాడు మోకరించకుండా ఏయో తలంపులు కలిగి ఉన్నాడు కనుక వాడు ఆలోచన విధానాన్ని బట్టి వాడు ఏం చేస్తాడంటే అపవాది వాళ్ళ మీదకి దాడి చేస్తాడు. అందుకనే మనం ఎలా ఉండాలంటే ప్రతి సమయమందు ఆ సమయమందు కష్టపడుతూ ఉండాలి. ఏ కష్టం? ప్రార్థన అయినా లేకపోతే మన కుటుంబ పోషణ కోసమైనా ఏం చేయాలి? కష్టపడుతూ ఉండాలి. అంటే మనం బిజీగా ఉంటే మన మైండ్ ఎటువైపు వెళ్తాం? లోకం వైపు వెళ్తాం, ఆశల వైపు వెళ్ళదు, కోరికల వైపు వెళ్ళదు. దేని విషయంలో మనం ఆలోచన ఉండకుండా మన మైండ్ అంతా దేనిపైన ఉంది? అయితే పని మీద లేకపోతే ప్రార్థన మీద ఉంది కనుక మనకి ఇలాంటి ఆలోచనలు అనేవి రాకుండా ఉంటాయి. అలాంటి సాతానుడి కోసం ప్రకటన గ్రంథములోనే రాయబడి ఇంత గొప్పగా వాడి కోసం రాయబడుతుందంటే వాడు ఎంత తెలివితేటలు గలవాడో ఆలోచన చేయాలి.